రెండున్నర ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష వికాసానికి తెలంగాణ ఎల్లవేళలా పాటుపడింది. హలుని నుంచి గూడ అంజయ్య వరకు ఎందరో నేడు చైతన్యవంతమైన తెలంగాణ సమాజం తమ భాష, తమ యాస, తమ కవులు, కళాకారులను గుర్తించే వేదిక ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం. తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటుదాం. మన తెలంగాణ తెలుగు మాగాణం. ఇట్లా సన్నాయి మేళం పూర్ణ కుంభంతోని స్వాగతం చెప్పిరు లీడర్లు. తెలుగుదనం ముట్టిపడేటట్టు సింగారిచ్చి స్టేజ్ మీద దీపాలు ముట్టించి సభలు సురువు చేసిర్రు. చిన్నప్పుడు చదువు చెప్పిన పంతులకి సన్మానం చేసిండు సీఎం సారు. అటెంక తెలుగు భాష కోసం కష్టపడుతున్న వాళ్ళందరినీ మునం పెట్టి యాద్ చేసుకున్నాడు కేసీఆర్ సార్. తెలుగంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడు పద్యాలు ఎట్లా కంఠస్థం చేసేదో చెప్పుకొచ్చిండు. బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్య కన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. భూషణాల కోసమో సన్మానాల కోసమో సత్కారాల కోసమో కాదు, అద్భుతమైనటువంటి భక్తిభావంతో రాసి భార్యాబిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమి, కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమి మంచి కవితను రాసిన సత్కవులను కూడా చెప్పినారు. అంటే తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ధిక్కార స్వరూపానికి కూడా ప్రతీకగా నిలిచినవాడు మన మహాకవి బమ్మెర పోతన అని చెప్పి సందర్భంగా గల్లీ చిన్నది బాగుందా? గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. నిజంగా పాట వింటే కళ్ళు చెమరుస్తాయి. భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుం కట్టాలి. ఎన్కసిరి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సార్ మాట్లాడినాక హైదరాబాద్ ఎంపీ అసద్ సారు తెలుగులో మాట్లాడి అందరినీ ఖుషి చేసిండు. ప్రపంచానికి ఇది మన సంస్కృతి అని తేలా చేస్తున్నాము. గవర్నర్ నరసింహం సార్ కూడా మాట్లాడిండు. ఇది నవోదయం, తెలుగు జాతికి ఇది మహోదయం. భాషా పండుగ, భావం నిండుగా, గుండె నిండుగా తెలుగు పండుగ. ఇక తెలుగు పెద్ద మనిషి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు అమ్మ భాష తీయదనం గురించి మళ్ళీ పరేరిక చేసిండు. మాతృభాషను మనం మర్చిపోతే మన విలువలు మారిపోతాయి. మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన మాట, మన పాట, మన యాస, మన భాష, మన గోస ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. ఇంగ్లీషు మీడియంలో చదువుకోకపోతే ఏం సార్ పైకి పోయేది ఎట్ సార్ అన్నాడు. ఏ పైకి వెళ్ళి అడిగా నేను. పైకి సార్ అన్నాడు. నాకన్నా పైకి పోవాలని ఉందా నీకన్నా? నేను పల్లెటూరులో పుట్టాను, నేను ఈది బడిలో చదువుకున్నాను. నేను నేల మీద రాయించేవాడు మా మాస్టర్. ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ అని. 5 రోజుల తెలుగు పండగ ధూమ్ధాంగా జరుగుతుంది. ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలతోని సంబంధం లేకుండా ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిర్రు తెలుగోళ్ళంతా. ఆటలు పాటలతోని మా సంబరంగా జరుగుతుంది తెలుగు పండగ. ప్రపంచ తెలుగు మహాసభల సంరంభం ప్రారంభాన్ని బమ్మెర పోతన వేదిక నుంచి అధికారపూర్వకంగా ప్రకటిస్తున్నాను.